మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా పట్టాభిరామ్ గారు, టమోటా పంట ఏప్రిల్ 1 నుంచి 20 తారీఖు వరకు భారీగా నాటుతున్నారు. సోషల్ మీడియాలో లాక్డౌన్ అంతా అస్సాం అని ప్రచారం చేస్తున్నారు. మీరు రైతుల తరపున మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ సెక్రటరీని అడగండి. పంట వేయాలా వద్దా క్లారిటీ ఇవ్వండి. అన్న, లాక్డౌన్ అంటే కరోనా టైంలో పెట్టినట్లుగా లాక్డౌన్లు ఉండవన్నా ఈ పెట్రోల్ డీజిల్ ఆధారిత వాహనాలు వాటికి సంబంధించి ఏమైనా కాస్త నియంత్రణలో ఉండవచ్చు. రెండవది వచ్చి యుద్ధం ఆగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కంగారు పడదండి. లాక్డౌన్ లాంటి తీవ్ర నిర్ణయం ఉండకపోవచ్చు. కాకపోతే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఆధారిత వాటిపైన మాత్రం కాస్త నియంత్రణలో ఉండొచ్చు. సుబ్రహ్మణ్యం గారు, నమస్తే బ్రదర్. ఏప్రిల్ 15 స్మాల్ బాక్స్ 500 వివెల్లి గెస్ట్. ఏప్రిల్ 15 చిన్న బాక్స్ 5 రూపాయలు రావచ్చు నేను అంచనా వేస్తున్నాను. మీరేమంటారు నేను అడుగుతున్నాను. ఇంకేముందన్న వెయిట్ అండ్ సీ. నిన్న మదనపల్లిలో ఒక్కసారిగా వేలపాటి చివరిలో కాస్త ధర పుంజుకుంది. మళ్ళీ ఇవాళ మామూలు అయింది. టమోటా ధరలు అంచనా దొరకడం లేదన్నా, వేచి చూద్దాం. ఇంకా వెంకీ గారు, వార్ జరుగుతుంది, కొంచెం చూసుకుని ప్లాంటేషన్ చేసుకుంటే మంచిది. నాట్ ఓన్లీ టమోటా, ఆల్ ఎక్స్పోర్టింగ్ క్రాప్స్. డోంట్ ఇన్వెస్ట్ మోర్ మనీ ఇన్ ద ఫార్మింగ్ దిస్ ఇయర్. ప్లీజ్ సేవ్ ఫార్మర్స్. జై జవాన్ జై కిసాన్. యుద్ధం జరిగే కొనసాగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఎగుమతులు జరిగే పంటలపైన కాస్త ఆలోచించి పెట్టుబడి పెట్టండి అన్నదాతలు ఈ సంవత్సరం అని ఆయన అన్నదాత సలహా ఇస్తున్నారు. ఇంకా చిన్న మండలం సెటిల్మెంట్ రేటు 180. రెడ్డయ్య గారు, థ్యాంక్ యూ బ్రో. చిన్న మండలం సెటిల్ రేటు డైలీ మీరు తెలియజేస్తున్నారు, మీకు ధన్యవాదాలు సూత్ర. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే ఇక పొంగులు బామ్మది రమేష్ గారు, హాయ్ బాబా, ఈ నెల 27న ప్లాంటేషన్ 1.5 ఎకరా చేస్తున్నాను. యుద్ధం శరణం జాంతాని. ఈ సీజన్ కీలకంగా మారుతుంది. ఉలిక్కి పడతారా అంటారా? మొత్తం మీద ప్లాంటేషన్ చేస్తున్నారని కామెంట్ పెట్టారు బామ్మడిది, నీకు ఆల్ ద బెస్ట్. ఇక సుధా గారు, హాయ్ అన్న. ఇక శివకుమార్ గారు, యుద్ధం ఆపేసిన పరిస్థితులు నార్మల్కి రావడానికి కనీసం 30 రోజులు పడుతుంది. ఆలోగా రైతులకి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆల్రెడీ నష్టం జరిగింది. వాటర్ మిలన్, మస్క్ మిలన్ పంటలకు కూడా భారీ నష్టం జరిగింది. యుద్ధం వల్ల రైతు అనేవాడు పంట పండించకపోతే అప్పుడు తెలుస్తుంది ఆకలి బాధలు. డబ్బులైతే తినలేరు కదా. రెడ్డయ్య గారు, హలో సయ్యద్ బాయ్, రంజాన్ రోజు మీరు మీ కొడుకు ఫోటో చాలా బాగుంది. థ్యాంక్ యూ సుందర. జూన్ జూలై రేట్ సయ్యద్ బాయ్ అని మల్లికార్జున గారు అడుగుతున్నారు. ఆయనకు రిప్లై కామెంట్ వచ్చింది. శివకుమార్ గారు, చెప్పలేము అన్న, అంచనాకు అందడం లేదు టమోటా రేట్లు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రాజశేఖర్ గారు, యుద్ధం 10 రోజులలోపు ముగిగిపోతే కరోనా రోజులను 2026 గుర్తుకు తెస్తుంది. నిన్న కువైట్, దుబాయ్, ఖతార్, సౌదీలో చాలా చోట్ల మిసైళ్లు పడ్డాయి. ఆయిల్ రిఫైనరీలు చాలా దెబ్బతిన్నాయి. అవన్నీ మళ్ళీ రెడీ అవడానికి చాలా రోజులు పడుతుంది. ఈ నష్టం అంతా పెట్రోల్, గ్యాస్, డీజిల్ వాడే వారి మీదే పడుతుంది. అది వాడని వాళ్ళు ఎవరున్నారన్నా? దీనివలన మన టమోటాకి నష్టం ఉంది. నేను ఏప్రిల్ 15 నాటుకు సిద్ధం చేసుకున్నా, కానీ నాటకుంటే 6 లక్షలు మన జేబులో ఉంటాయి. నష్టం లేదు, లాభం లేదు. ఏమంటారు సోదరులారా? మొత్తం మీద యుద్ధం కారణంగా, యుద్ధ పరిస్థితుల వల్ల ఏప్రిల్ 15న ఆయన టమోటా పంట పెట్ట సిద్ధమయ్యారంట. కానీ నాటకుంటే 6 లక్షలు మన చేతుల్లో ఉంటుంది. నష్టం లేదు, లాభం లేదు. ఏమంటారు రైతు సోదరులారా అని. అన్న, యుద్ధం కంటిన్యూ కొనసాగే అవకాశం లేదు. ఇప్పటికీ యుద్ధం వల్ల ప్రపంచం తీవ్రంగా నష్టపోతుంది. హార్ముజ్ జలసంధి వల్ల ప్రపంచవ్యాప్తంగా డీజిల్, గ్యాస్, పెట్రోల్ కొరత పెరిగిపోతుంది. సయ్యద్ అలీ అయతుల్లా ఖొమైనీ గారిని చంపేస్తే ఇరాన్ తన పాదక్రాంతం అవుతుందనుకున్న యుద్ధోన్మాది భూతం బెంజమిన్ నెతన్యాహు ఇటు పెట్రోల్ పంప్ యొక్క అహంకారం మణిగింది. వారు ఊహించిన దాన్ని భిన్నంగా ఇరాన్ దేశం మరింత ప్రతీకార చేత రగిలిపోతూ యుద్ధం చేస్తుంది. దిగి వచ్చారు ఇద్దరు. కాబట్టి యుద్ధం 2 రోజులు కొనసాగే అవకాశాలు లేవు. కాకపోతే ఇజ్రాయెల్ని, అమెరికాను నమ్మలేము. వారు యుద్ధం వద్దు అని చెప్పి మళ్ళీ ఇరాన్ గొంతు కోసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఏదేమైనా ప్రపంచం మొత్తం మీద అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరొక వైపు.
జై హో ఇరాన్. ఇక మనం మరొక అంటూ పరిశీలిస్తే చివరిగా మధురెడ్డి గారు, అవర్ ప్రైమ్ మినిస్టర్ ఇండైరెక్ట్లీ హింట్ ఫర్ లాక్డౌన్ అగైన్ ఇన్ స్పీచ్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఈ కంపుగాడు, పెట్రోల్ పంపుగాడు ప్రపంచాన్ని అతాకుతలం చేశాడు. దాంతోపాటు భూత బెంజమిన్ నెతన్యాహు కూడా. అన్ని దేశాలు నార్మల్ స్టేజ్కి రావడానికి ఇయర్స్ పడతాయి. చైనా పెద్ద తేడా లేకుండా కోట్ల మంది రోడ్ల పడతారు. చిన్న పెద్ద తేడా లేకుండా కోట్ల మంది రోడ్డున పడతారు. మన రైస్ 95% గల్ఫ్కి వెళ్తుంది, 30% మెడిసిన్ వెళ్తుంది. స్టీల్ అండ్ అదర్ ఎక్స్పోర్ట్స్ అన్నీ దెబ్బతిన్నాయి. మన రైస్ ఎక్స్పోర్ట్ కాకున్నా మనకే నష్టం. గల్ఫ్ గ్యాస్ అండ్ ఆయిల్ ఇంపోర్ట్ కాకున్నా మనకే నష్టం. ట్రాన్స్పోర్ట్ అయిపోతే ఫార్మర్స్ కథ ఇక ట్రాన్స్పోర్ట్ ఆగిపోతే ఫార్మర్స్ కథ ఇక ఇంతే. కంగారు పడకండి సోదరా, యుద్ధం ఆగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిగో నేను చెప్పడం జరిగింది, యుద్ధం ఆగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. రెండవది లాక్డౌన్ గురించి కూడా ఇదివరకు చెప్పే, కరోనా సమయంలో విధించిన లాక్డౌన్ మాదిరి భారీ లాక్డౌన్ అయితే విధించకపోవచ్చు. పెట్రోల్, గ్యాసు, డీజిల్ ఈ నియంత్రణ, వీటి వినియోగంపై నియంత్రణ ఉండవచ్చు. ఏదేమైనా యుద్ధం మాత్రం ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు అయితే లేదు. అన్నదాతలు ఎవరు ఆందోళన చెందకండి. బట్ శాంతి పేరుతో మళ్ళీ అమెరికా, ఇజ్రాయిల్ మరొక్క మారు ఇరాన్ దేశానికి ద్రోహం తలపెట్టవచ్చు. కానీ వాళ్ళు అమాయకులు కాదు, మరణాన్ని ప్రేమించే వాళ్ళు ఇరాన్ ముస్లిమ్స్. కాబట్టి మళ్ళీ అమెరికా, ఇజ్రాయెల్ ఇటువంటి సాహసాన్ని పూనుకోపోవచ్చు. మొత్తం మీద అయితే శాంతి వెళ్ళి విరిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరు కంగారు పడద్దండి. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేవి సంజయ్ షహతాజ్.